ఒకటి కాదు రెండు కాదు 208 బిలియన్ డాలర్లు అంటే ఎంతో తెలుసా? అక్షరాల 17.72 లక్షల కోట్లు. ఒక్కసారి అన్ని లక్షల కోట్ల సంపదను ఊహించుకోండి. మన ఊహకు కూడా అందనంత సంపద. ఈ సంపదే ఆవిరైపోయింది. అవును, 17.72 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. ఇదేదో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోవడం వల్ల జరిగిన నష్టం కాదు, ఓ దేశ నాయకుడు విధించిన శిక్ష. ఆ నాయకుడు ఎవరో తెలుసా? డొనాల్డ్ ట్రంప్. సుంకాలు, ప్రతీకార సుంకాలు అంటూ అన్ని దేశాలతో ఓ ఆట ఆడుకుంటున్న ట్రంప్ తన నిర్ణయాలతో బిలియనీర్ల సంపదను కూడా తుడిచిపెట్టేస్తున్నారు. ట్రంప్ కొత్త టారిఫ్లను ప్రకటించిన ఒక్క రోజులోనే దాదాపు 500 మంది బిలియనీర్ల సంపద గాయబైపోయింది. ట్రంప్ విధించిన సుంకాల దెబ్బకు సంపన్నుల అందరి ఆస్తుల్లో దాదాపు 17.72 లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. బ్లూంబర్గ్ బిలియనీర్ ఇండెక్స్ అంచనాల ప్రకారం కోవిడ్ మహమ్మారి తర్వాత బిలియనీర్లు ఈ తరహా నష్టాన్ని ఎప్పుడూ చూడలేదు. అమెరికాతో పాటు ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యం వైపు నడిపిస్తున్నారని విమర్శలు ఎదుర్కొంటున్న ట్రంప్ సొంత దేశానికి చెందిన సంపన్నుల జీవితాలతోనూ ఆడుకుంటున్నారు. ట్రంప్ టారిఫ్ల కారణంగా నష్టపోయిన వారిలో అమెరికా బిలియనీర్లే ఎక్కువ మంది ఉన్నారు. మెటా అధినేత మార్క్ జుకర్బర్గ్ నుంచి అమెజాన్ జెఫ్ బెజోస్ వరకు ప్రముఖ బిలియనీర్లంతా ట్రంప్ బాధితులుగా మారిపోయారు. ఇంకో విషయం ఏంటంటే, ట్రంప్ 2.0లో కీలకంగా వ్యవహరిస్తూ ఆయనకు కుడిభుజంగా మారిన టెస్లా బాస్ ఎలన్ మస్క్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్ ఆయన సామ్రాజ్యం పైన పడింది. ట్రంప్ టారిఫ్లు అమల్లోకి వచ్చిన నాటి నుంచి మస్క్ కంపెనీలు 11 బిలియన్ డాలర్లను నష్టపోయాయి. ఆయనకు చెందిన టెస్లా ఎలక్ట్రికల్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టాక్స్ మొత్తం కుప్పకూలిపోయాయి. ఇక అమెజాన్ది కూడా ఇదే పరిస్థితి. 2022 తర్వాత తొలిసారిగా ట్రంప్ టారిఫ్ల రూపంలో తీవ్రంగా నష్టపోయింది అమెజాన్. ఈ సంస్థ అధినేత జెఫ్ బెజోస్ 15.9 బిలియన్ డాలర్ల వ్యక్తిగత సంపదను నష్టపోయారు. వీళ్లతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బిలియనీర్లలో 500 మంది వరకు ట్రంప్ విధించిన టారిఫ్ల నష్టాన్ని అనుభవిస్తున్నారు. బడా వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించిన వీళ్లందరికీ లాభ నష్టాలు కొత్త కాకపోయినా ట్రంప్ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాల వల్ల ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవడం మాత్రం ఎకానమీకి తీవ్ర నష్టమే.